హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే బాలరాజు మాణిక్యం దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్తాడు. తాను పూర్తిగా మారిపోయానని బాలరాజు మాణిక్యంతో చెప్పడంతో మాణిక్యం కూడా బాలరాజు మారాడని నమ్ముతాడు. ఇక తన దగ్గర ఉన్న దేవ పార్వతిని చంపిన వీడియోని బాలరాజుకి ఇస్తాడు. దాంతో బాలరాజు చాలా సంతోషపడతాడు. థ్యాంక్స్ మాణిక్యం, థ్యాంక్ యూ. నువ్వు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు ఈ సాక్ష్యంతో నా భార్య నిర్దోషి అని ఈ లోకం నమ్ముతుంది. ఆ దేవగాడికి తగిన శిక్ష పడుతుంది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను మాణిక్యం అని మాణిక్యంతో చెప్తూ ఉంటే మాణిక్యం కూడా, చూడు బాలరాజు, నేను చూసిన బాలరాజు వేరు, ఇప్పుడు చూస్తున్న బాలరాజు వేరు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ సాక్ష్యం నీ దగ్గర ఉందని ఆ దేవాకి తెలిసిన మరుక్షణం నీ ప్రాణాలు తీస్తాడు. జాగ్రత్తగా ఉండు అని మాణిక్యం చెప్తాడు. ఇక బాలరాజు, సరే మాణిక్యం, వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరో పక్క బాలరాజు కనిపించకపోవడంతో దేవా అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి ఈ బాలరాజు గాడు ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ నిజంగానే సాక్ష్యాలు సంపాదించడానికి వెళ్ళుంటాడా? ఆ సాక్ష్యాలు ఏమై ఉంటాయి అని దేవా కంగారు పడుతూ ఉంటాడు. మరో పక్క కావేరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, బాలరాజు వెళ్ళినప్పటి నుండి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అసలు మాణిక్యాన్ని కలుసుంటాడా? ఆ వీడియో బాలకి మాణిక్యం ఇచ్చి ఉంటాడా? ఒకసారి బాలాకి ఫోన్ చేసి కనుక్కుందాం అని కావేరి బాలరాజుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా దేవా చూస్తూ ఉంటాడు. కావేరి చాటుగా వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి దేవాకి అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఈ కావేరి దాని మొగుడుతోనే మాట్లాడుతుంది. అసలు ఏం మాట్లాడుతుందో విందాం అని దేవా చాటుగా ఉండి కావేరి బాలరాజుతో మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాడు. ఇక కావేరి ఫోన్ చేయగానే బాలరాజు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు కావేరి అని అంటాడు. ఇక కావేరి, బాలా ఎక్కడున్నావు? వెళ్ళిన పని అయ్యిందా? ఆ వీడియో దొరికిందా అని అడుగుతుంది. ఇక బాలరాజు కూడా, దొరికింది కావేరి. మాణిక్యం నన్ను నమ్మి ఆ వీడియోని నాకిచ్చాడు. ఇప్పుడు ఆ దేవగాడి జీవితం నా చేతుల్లో ఉంది అని చెప్పగానే కావేరి ఒక్కసారిగా సంతోషపడుతుంది. ఏంటి బాలా నువ్వు చెప్పేది? మాణిక్యం నీకు ఆ దేవగాడు పార్వతిని చంపిన వీడియో ఇచ్చాడా అని చెప్పగానే ఇదంతా కూడా దేవా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కావేరి చాలా సంతోషపడుతూ, బాలా చాలా జాగ్రత్త, ఇంకో కాసేపట్లో ముహూర్తానికి టైం అవుతుంది. ఆ దేవగాడు నాగవెల్లి మెడలో తాళి కట్టకముందే నువ్వు ఇక్కడికి వచ్చి వాడి నిజస్వరూపాన్ని అందరికీ తెలిసేలా చేయాలి అని కావేరి అంటుంది. అలాగే కావేరి, ముహూర్తం కంటే ముందే అక్కడికి వచ్చి ఆ దేవగాడు ఎంత రాక్షసుడో నాగవల్లికి అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసేలా చేస్తాను అని బాలరాజు ఫోన్ కట్ చేస్తాడు. ఇక కావేరి అయితే చాలా సంతోషపడుతూ మొహం వెలిగిపోతూ ఉంటుంది. ఇక దేవాకి విషయం మొత్తం అర్థమైపోతుంది. అంటే ఆ బాలరాజు గాడు మాణిక్యం దగ్గరికి వెళ్ళి నేను పార్వతిని చంపినప్పుడు తీసిన వీడియోని సంపాదించాడనమాట. వాడిప్పుడు ఆ వీడియోని ఇక్కడికి తీసుకొచ్చి అందరికీ చూపిస్తే నా పరిస్థితి ఏంటి? నన్ను నాగవల్లి బ్రతకనివ్వదు. బ్రతకనిచ్చిన జీవితాంతం ఆ జైల్లోనే ఉండాలి. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకూడదు అంటే ఆ బాలరాజు గారి దగ్గర ఉన్న ఆ సాక్ష్యం మాయమైపోవాలి అని దేవా అనుకుంటూ ఉంటాడు. తన మనుషులకి ఫోన్ చేసి, రేయ్, ఆ బాలరాజు గాడు నేను
దోషిని అని నిరూపించే సాక్ష్యాన్ని సంపాదించాడు. వాడు ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాడు. వాణ్ణి ఎలాగైనా ఆపండి, ఆ వీడియోని నాశనం చేయండి అని ఇక దేవా చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళు కూడా సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాము అని రౌడీలు కూడా చెప్తారు. ఇక దేవా ఫోన్ కట్ చేసి పెళ్ళికి పెళ్ళి కొడుకురా రెడీ అవుతూ ఉంటాడు. మరో పక్క బాలరాజు పెళ్ళికి వస్తూ ఉంటాడు. బాలరాజు అలా వస్తూ ఉంటే దేవా మనుషులు బాలరాజుకి అడ్డుగా వస్తారు. అది చూసి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రే ఏంట్రా, అడ్డు తప్పుకోండి, అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది కదా అని అంటాడు. చూడు బాలరాజు, నీ దగ్గర దేవాసార్ది ఏదో వీడియో ఉందంట కదా, మర్యాదగా ఆ వీడియోని ఆ సాక్ష్యాలని మాకిచ్చేసి నువ్వు పెళ్ళికి వెళ్ళు అని అంటారు. అప్పుడు ఇక బాలరాజు రే ఏం మాట్లాడుతున్నారా, ఆ దేవాగాడు ఎంత నరరూప రాక్షసుడో అందరికీ తెలిసే వీడియో అది. ఆ సాక్ష్యాన్ని మీకెలా ఇస్తాను? ఆ సాక్ష్యాన్ని ఇప్పుడు వాడు పెళ్లి చేసుకోబోయే వాడి మర్దలకి చూపించి వాడేంటో అందరికీ తెలిసేలా చేస్తాను. మర్యాదగా అడ్డు తప్పుకోండి. ఈ బాలరాజు గురించి తెలిసే నాకు ఎదురొచ్చారా అని బాలరాజు కోపంగా అంటాడు. ఇక ఆ రౌడీలు రే ఈ బాలరాజు ఇలా చెప్తే వినర్రా అని బాలరాజు మీదకి అటాక్ చేస్తారు. ఇక బాలరాజు కూడా ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు. అలా ఫైట్ చేస్తూ ఉండగా వెనకాల నుండి ఒక రౌడీ వచ్చి బాలరాజు తలపైన గట్టిగా కొట్టేస్తాడు. దాంతో బాలరాజు ఒక్కసారిగా అమ్మ అని అరిచి అక్కడే పడిపోయి స్పృహ కోల్పోతాడు. అది చూసిన దేవా మనుషులైతే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. వెంటనే అప్పుడే దేవా వాళ్ళకి ఫోన్ చేస్తాడు. దేవా నుండి ఫోన్ రాగానే రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అంటే రే ఏమైందిరా, ఆ బాలరాజు గాడు దొరికాడా అని అంటే దొరికాడు సార్, మీరిక ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా హ్యాపీగా పెళ్లి చేసుకోండి. ఆ బాలరాజు గాడు ఇక్కడే ఉన్నాడు, స్పృహలు కోల్పోయి ఉన్నాడు, వాడి దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ నాశనం చేస్తాము అని చెప్పగానే ఇక దేవా కూడా రే ఆ సాక్ష్యాలని నాశనం చేయడం కాదు, వాణ్ణి కూడా ప్రాణాలతో లేకుండా చేయండి. వాడు బ్రతికున్నంత కాలం నన్ను ఏదోలాగా అరెస్ట్ చేయించాలనే చూస్తాడు, అందుకే వాణ్ణి కూడా లేపేయండి అని దేవా చెప్తూ ఉంటాడు. ఇక ఆ వాళ్ళు కూడా సరే సార్ అని ఫోన్ కట్ చేస్తారు. దేవా అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. రే బాలరాజు, నన్ను అరెస్ట్ చేయించాలి అని ఎంత చేసావురా, నీ పెళ్ళం నిర్దోషి అని నిరూపించుకోవాలని చూసావు కదా, ఇక నీకు ఆ ఛాన్సే లేదు అని దేవా నవ్వుకుంటూ ఉంటాడు. మరో పక్క కావేరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దేవా కావేరి దగ్గరికి వెళ్ళి ఏంటే నీ మొగుడు వస్తాడని అంతలా ఎదురు చూస్తున్నావా అని అంటే ఇక కావేరి వస్తాడ్రా, నా భర్త వచ్చి నీ అంతు చూస్తాడు, నీ నిజస్వరూపం నాగవల్లికి నీ కొడుక్కి ఇక్కడున్న వాళ్ళందరికీ సాక్ష్యాలతో సహా నిరూపించబోతున్నాడు అని చెప్పగానే దేవా గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఏంటే నిరూపించేది, నువ్వు ఎంత ఎదురు చూసినా నీ మొగుడు ఇక్కడికి రాడు, వాడు కుక్క చావు చేస్తాడు అని చెప్పగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రే ఏం చేసావురా అని అంటే చూడు నేనేమీ చేయలేదు, వాడు చచ్చిపోతాడు, నువ్వు అలాగే ఫిక్స్ అవ్వు అని అంటాడు. ఇక కావేరి లేదు, నా భర్త వచ్చి తీరుతాడు, నీ అంతు చూస్తాడ్రా అని కావేరి అంటూ ఉంటుంది. ఇక దేవా కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్ళికి రెడీ అవుతూ ఉంటారు. మరో పక్క దేవా మనుషులు రే సార్ వీడిని చంపేసి వీడి దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ నాశనం చేయమని చెప్పాడు, పని కానివ్వండిరా అని ఒక కత్తి తీసుకొని
బాలరాజుని పొడవబోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి అది అడ్డుకుంటాడు. అది చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆ చీకటి వెలుగులో ఆ వచ్చిన మనిషి ఎవరో కూడా గుర్తుపట్టకుండా ఉంటారు. ఇక ఆ రౌడీలు, రేయ్ ఎవర్రా నువ్వు, మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే నిన్ను కూడా చంపేయాల్సి వస్తుంది అని అంటారు. ఇక అప్పుడే ఆ వెలుగులో నుంచి ఒక మనిషి కనిపిస్తాడు. ఆ మనిషిని చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, ఏసీపీ విజయ్. ఏసీపీ విజయ్తో సీరియల్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఏసీపీ విజయ్ని చూసి ఆ రౌడీలు ఒక్కసారిగా కంగు తింటారు. మీరు ఏసీపీ విజయ్ కదా అని కంగారు పడతారు. ఇక విజయ్ అయితే, అవును, నన్ను బాగానే గుర్తుపట్టారే అని చెప్పగానే, చూడండి సార్, మర్యాదగా అడ్డు తప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని కూడా ఇక్కడే చంపేయాల్సి వస్తుంది అని చెప్పగానే, ఇక ఏసీపీ, ఏంట్రా ఈ ఏసీపీ విజయ్తోనే నాటకాలు ఆడుతున్నారా, రండ్రా అని చెప్పగానే ఇక విజయ్ మీదకి రౌడీలు దాడి చేస్తారు. ఇక విజయ్ అయితే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. విజయ్ వాళ్ళని కొడుతూ ఉంటే ఆ రౌడీలు ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతారు. రౌడీలు పారిపోయిన తర్వాత తలకి గాయమయ్యి బాగా రక్తం వస్తున్న బాలరాజుని చూసి, బాలరాజు పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పగానే ఇక బాలరాజు, సార్ మనం ఇప్పుడు వెళ్ళాల్సింది హాస్పిటల్కి కాదు, ఆ దేవాగాడి ఇంటికి. ఈరోజు వాడి మర్దలు నాగవల్లిని పెళ్లి చేసుకుంటున్నాడు. పాపం వాడి నిజస్వరూపం తెలుసుకోక నాగవల్లి దేవ మంచివాడు అని వాడిని పెళ్లి చేసుకోబోతుంది. వెంటనే మనం ఆ పెళ్లిని ఆపాలి. వాళ్ళ అక్కని చంపిస్తుంది ఆ దేవాయే అని అందరికీ తెలిసేలా చేయాలి. ఆ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి సార్. ఆ సాక్ష్యాలు బయట పడొద్దని ఆ దేవగాడు తన మనుషులతో నన్ను చంపించాలని చూస్తున్నాడు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి సార్, నాకేమీ పర్వాలేదు అని చెప్పగానే ఇక ఏసీపీ విజయ్ అయితే బాలరాజుని తీసుకొని నేరుగా దేవా ఇంటికే బయలుదేరుతాడు. మరో పక్క బాలరాజు చచ్చిపోయాడు అనుకొని దేవా అయితే చాలా సంతోషంగా నాగవల్లితో పెళ్ళికి రెడీ అవుతూ ఉంటారు. నాగవల్లి కూడా ఇక దేవాని చూసి చాలా సిగ్గుపడుతూ సంతోషపడుతూ ఉంటుంది. కావేరి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, ముహూర్తానికి ఇంకా కాసేపు మాత్రమే టైం ఉంది, బాల ముహూర్తం టైం వరకు ఇక్కడికి వచ్చి ఆ వీడియో చూపించి పెళ్ళి ఆపుతాను అని చెప్పాడు, కానీ ఇప్పటి వరకు రాలేదేంటి? నిజంగానే ఈ దేవగాడు బాలాని ఏదైనా చేసి ఉంటాడా అని కావేరి కంగారు పడుతూ ఉంటుంది. దేవా కావేరి వైపు చూసి, కావేరి, నువ్వు ఎంత ఎదురు చూసినా నీ మొగుడు మాత్రం రానే రాడే. ఎందుకంటే వాడు ఈ పాటికే నా వాళ్ళ చేతుల్లో చచ్చిపోయి ఉంటాడు. ఆ సాక్ష్యం కూడా నాశనమైపోయి ఉంటుంది. ఇక నీ జీవితం కూడా నా చేతుల్లో ఆ సాక్ష్యంలాగే నాశనం అవ్వబోతుంది అని దేవా అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పగానే ఇక దేవా నాగవల్లి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఏసీపీ విజయ్ వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తాడు. ఆ పిలుపు విని దేవా నాగవల్లి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏసీపీ విజయ్ అక్కడికి రావడం చూసి దేవా అయితే, ఇదేంటి, ఈ ఏసీపీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాడేంటి అని అనుకుంటూ ఇక వెంటనే ఏసీపీ గారు, మీరా, మీకు కూడా ఇన్విటేషన్ ఇచ్చి పెళ్ళికి ఇన్వైట్ చేద్దామనుకున్నాం, కానీ మీరు ఊళ్ళో లేరు కదా, అయినా సమయానికి వచ్చారు. ఈరోజు మా పెళ్ళికి మీరే చీఫ్ గెస్ట్, మీరు దగ్గర ఉండి మా పెళ్ళి జరిపించాలి అని దేవా అంటూ ఉంటాడు. ఇక ఏసీపీ విజయ్ అయితే కోపంగా చూస్తూ,
రేయ్, నేనిక్కడికి వచ్చింది నీ పెళ్ళి జరిపించడానికి కాదురా, నిన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళడానికి అని అంటాడు. అది విని దేవా, నాగవల్లి, కావేరి, మహి, చిన్ని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, ఏంటేసిబి ఏమంటున్నారు మీరు? మా బావ ఏం చేశాడని, మా బావని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అని అంటుంది. ఇక ఏసీపీ విజయ్, ఏం చేశాడా? మీ బావ ఒక హత్య చేశాడు, చట్టం నుండి తప్పించుకోవాలని చూస్తున్నాడు, అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పగానే ఇక దేవా, ఏంటి ఏసీపీ గారు, మీకు ఎవరో నా మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను హత్య చేయడమేంటి అని దేవా అంటాడు. ఇక నాగవల్లి కూడా, అవును ఏసీపీ సార్, మీరు ఎవరు చెప్పినా కూడా మా బావ తప్పు చేస్తాడు అంటే నేను నమ్మను, మీరిక ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని చెప్పగానే, వెళ్తానండి, తప్పకుండా వెళ్తాను, మీ బావ ఎలాంటోడో మీకు చూపించి మరీ వెళ్తాను, అయినా సాక్ష్యం కావాలి అన్నారు కదా, చూపిస్తాను, ఆ సాక్ష్యం కూడా చూపిస్తాను అని ఏసీపీ విజయ్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే బాలరాజు అని పిలవగానే ఇక దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఒంటి నిండా గాయాలతో రక్తాలు కారుతూ బాలరాజు అయితే పెళ్లి మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు. బాలరాజుకి అలా దెబ్బలు తగలడం చూసి కావేరి, చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కావేరి, చిన్ని అయితే బాలరాజు దగ్గరికి వెళ్ళి, బాలా అని చెప్పి, ఏమైంది బాలా అని అడుగుతూ ఉంటుంది. అవన్నీ తర్వాత చెప్తాను కావేరి, ముందు కాసేపు సైలెంట్గా ఉండండి అని కావేరి చిన్నికి చెప్తాడు. ఇక బాలరాజు అక్కడికి రావడం చూసి దేవా అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి వీడు ఇంకా చావలేదా, ఇక్కడికి వచ్చాడేంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇక బాలరాజుని చూసి నాగవల్లి, ఏంటి వీడు ఏం సాక్ష్యం చెప్తాడని వీడిని తీసుకొచ్చారు అని నాగవల్లి అంటుంది. సాక్ష్యం చెప్పేది బాలరాజు కాదు నాగవల్లి గారు, బాలరాజు దగ్గర ఉన్న వీడియో అని చెప్పగానే ఇక దేవా అయితే షాక్ అయిపోతాడు. నాగవల్లి, వీడియోనా, ఏంటా వీడియో అని చెప్పగానే, చెప్పడం కాదు మీరే చూడండి అని బాలరాజు దగ్గర ఉన్న వీడియోని తీసి నాగవల్లికి చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ వీడియోలో దేవా వాళ్ళ అక్క పార్వతిని చంపుతూ ఉండడం రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియోని చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దేవా నిజస్వరూపం అందరికీ సాక్ష్యాలతో సహా తెలిసినందుకు కావేరి అయితే చాలా సంతోషపడిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దేవాకి తన గురించి అన్ని నిజాలు అందరికీ తెలిసిపోయాయని దేవా చాలా కంగారు పడుతూ ఉంటారు. దేవానే వాళ్ళ అక్క పార్వతిని చంపాడు అని నాగవల్లికి అర్థమైపోతుంది. మహి కూడా అక్కడికి వచ్చి, ఏంటి పిన్ని ఆ వీడియోలో ఏముంది అని చెప్పి ఆ ఫోన్ లాక్కొని వీడియో చూస్తూ ఉంటాడు. ఆ వీడియోలో తన తండ్రే తన కన్న తల్లిని గొంతు నిలిమి చంపడం రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి మహి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక దేవా, నాగవల్లి, మహి అది అది అని అంటూ ఉంటే ఇక నాగవల్లి ఒక్కసారిగా దేవా చెంప చెల్లున పలగొడుతుంది. అది చూసి ఇక దేవా, మహి, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే నాగవల్లి, ఛీ నీచుడా, నువ్వు ఇంత దుర్మార్గుడివా, పాపం అన్యం పుణ్యం తెలియని మా అక్కని ప్రాణాలు తీస్తావా, మా అక్కని పొట్టను పెట్టుకుంటావా, నువ్వే ప్రాణంగా బ్రతికింది, అలాంటి మా అక్కని ఎలా చంపాలనిపించింది అని నాగవల్లి అంటూ ఉంటుంది. ఇక మహి కూడా, అవును నాన్న, ఇన్ని రోజులు అమ్మ చనిపోయింది అంటే ఎలాగో అనుకున్నాను, కానీ నువ్వే నీ చేతులతో అమ్మని చంపేశావన్నమాట, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది నాన్న, మా అమ్మని నాకు దూరం చేశావు అని మహి కూడా ఏడుస్తూ ఉంటాడు. దేవా నిజస్వరూపం అందరికీ తెలిసినందుకు కావేరి, బాలరాజు
చిన్నీలైతే సంతోషపడుతూ ఉంటారు. ఇక నాగవల్లి ఏసీపీ గారు ఇంకొక్క క్షణం కూడా వీడిక్కడ ఉండడానికి వీల్లేదు, వీన్ని అరెస్ట్ చేయండి. పాపం మా అక్కని చంపి అమాయకురాలైన కావేరి మీద ఆ నేరాన్ని మోపాడు. అది తెలియక కావేరిని తన కుటుంబాన్ని నేను అపార్థం చేసుకొని వాళ్ళని ఎంతగానో బాధ పెట్టాను అని నాగవల్లి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక ఏసీపీ బాలరాజు ఈ సాక్ష్యం తీసుకొస్తూ ఉంటే మీ బావే బాలరాజుని తన మనుషులతో చంపించాలని చూస్తాడు. చివరి నిమిషంలో నేను వెళ్ళి కాపాడాను కాబట్టి ఇప్పుడు ఆ దేవ నిజస్వరూపం అందరికీ తెలిసిపోయింది అని చెప్పి ఏసీపీ విజయ్ అంటూ ఉంటే ఇక కావేరి ఏసీపీకి చేతులెత్తి దండం పెడుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మీరు నా పసుపు కుంకుమలని కాపాడారు అని కావేరి అంటూ ఉంటుంది. చిన్ని కూడా అవును విజ్జు, ఇన్ని రోజులు నువ్వు కనిపించకపోయేసరికి నేను చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు ఇలా వచ్చి మా నాన్నని కాపాడుతామనుకోలేదు, థ్యాంక్ యూ విజ్జు అని చిన్ని కూడా విజయ్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఈ విధంగా చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి విజయ్ దేవా నిజ స్వరూపం బయట పెట్టబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.